హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. బాగీని కరుణ శోభనపు పెళ్లి కూతురులాగా రెడీ చేస్తుంది. ఇక అలా రెడీ చేస్తూ ఉంటే బాగీ ఏమో ఏంటి మరీ ఇంత ఓవర్గా రెడీ చేస్తున్నావని చెప్పి అంటూ ఉంటుంది. నువ్వు వెళ్ళేది మొండి మిలిటరీ మొగుడి దగ్గరికి, మన్మధుడి దగ్గరికి కాదు. అతను నిన్ను చూడాలంటే ఈ మాత్రమైనా రెడీ అవ్వాలి. నా మాట విను. ఖచ్చితంగా ఈరోజు మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఆయన నీ ప్రేమలో పడిపోతారు అని చెప్పి ఈ కరుణ ప్లాన్ చేసిందంటే తప్పకుండా అది జరిగి తీరుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో బాగి అందుకే నిన్ను రమ్మని చెప్పింది అని రెడీ అవ్వడానికైతే రెడీ అయ్యాను, ప్లాన్ చేశాను, కానీ గదిలోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు కరుణ ఈ విషయంలో మాత్రం నేను ఏమీ చేయలేను, నిన్ను గదిలోకి మాత్రమే పంపించగలను, కానీ ఆ నెక్స్ట్ స్టెప్ నువ్వే తీసుకోవాలి అని చెప్పి కరుణ అంటూ ఉంటుంది. మరోవైపు బాగి శోభనపు పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి గదిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక తన గదిలోకి వెళ్ళబోతున్న మనోహరి బాగిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, ఇది శోభనపు పెళ్లి కూతురులాగా తెల్ల చీర కట్టుకొని ఇలా అందంగా రెడీ అయిందేంటి? దీన్ని కనుక ఇప్పుడు అమర్ ఇలా చూస్తే తప్పకుండా దీని ప్రేమలో పడిపోతాడు. ఒక్కసారి వీళ్ళిద్దరూ ఒకటైపోతే వీళ్ళని విడదీయడం ఇక ఎవరి వల్ల కాదు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో మనోహరి తన వైపు చూడడం బాగా గమనిస్తుంది. ఇక వెంటనే అలా నడుచుకుంటూ మనోహరి దగ్గరికి వస్తుంది. ఏంటి మనోహరి, నన్ను ఇలా చూసి నువ్వు షాక్ అవుతున్నావా? అసలు నన్ను ఇలా చీర కట్టుకొని రెడీగా ఉండమని చెప్పింది ఎవరనుకుంటున్నావు? ఆయనే. ఇన్నాళ్లకు ఆయనకి నా మీద ప్రేమ కలిగింది అని చెప్పి బాగి అంటూ ఉంటే ఇక అప్పుడు మనోహరి అంతలేదు, అమర్ నిన్ను ఇలా రెడీ అవ్వమన్నాడా? నేను నమ్మను అని చెప్పి అంటూ ఉంటుంది. సరేలే మనోహరి, నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, మొత్తానికి ఆయనైతే నా ప్రేమను అర్థం చేసుకున్నారు, నాకు అది చాలు అని చెప్పి బాగి అలా మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇక మనోహరి చాలా కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈ బాగి ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? నిజంగానే అమర్ దాన్ని చీర కట్టుకుని రెడీగా ఉండమని చెప్పాడా? అసలు అమర్లో ఏంటి ఇంత మార్పు అని చెప్పి మనోహరి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరోవైపు బాగి అలా రెడీ అవ్వడం చూసిన ఆరు గుప్తాతో, ఏంటి గుప్తా గారు, ఈరోజు బాగి ఏదో తేడాగా కనిపిస్తుంది ఏంటి? ఆ తెల్ల చీర, మల్లెపూలు ఏంటివన్నీ అని చెప్పి అంటూ ఉంటే, నీకు ఇంకా అర్థం కాలేదా బాలిక? ఉదయం చెప్పాను కదా, ఆ బాలిక నీ పతిదేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టిందని. ఇక ఇప్పటి నుండి అసలు కథ మొదలవబోతుంది. నీ పతిదేవుడు కూడా ఆ బాలిక ప్రేమలో పడబోతున్నాడు అని చెప్పి అంటూ ఉంటే, వద్దు గుప్తా గారు, ఇక చాలు ఆపండి అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. చూడు బాలిక, నువ్వు ఈ విషయాన్ని తట్టుకోలేకపోయినా నేను చెప్పేదే నిజం. వాళ్ళిద్దరూ ఈరోజు ఒకటవబోతున్నారు అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇక అది విన్న ఆరుకి చాలా జలస్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక మనోహరి గదిలోకి వెళ్ళిన తర్వాత అజ్ఞాత వ్యక్తి మరొకసారి మనోహరికి ఫోన్ చేస్తూ ఉంటాడు. చూడు మనోహరి, రేపు సాయంత్రంలోగా నాకు కనుక నువ్వు 50 లక్షలు తీసుకొచ్చి ఇవ్వకపోతే ఖచ్చితంగా నువ్వు భోజనంలో పాయిజన్ కలిపిన విషయాన్ని ఆ మిలిటరీ అతనికి చెప్పేస్తాను అని చెప్పి ఇక అలా అతను మనోహరిని బెదిరిస్తూ ఉంటే, రే ఎవడ్రా నువ్వు, ఎందుకు నన్ను బెదిరిస్తున్నావు? నేను భోజనంలో విషం కలిపిన విషయం నీకెలా తెలుసు అని చెప్పి మర్యాదగా నిజం చెప్పు అని మనోహరి బెదిరిస్తూ ఉంటే, చూడు మనోహరి, నన్ను బెదిరించడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం లేదు. మర్యాదగా నేను చెప్పినట్టుగా 50 లక్షలు తీసుకొని రా అని చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పటికిప్పుడు 50 లక్షలు అంటే నేను ఎక్కడి నుండి తీసుకురావాలి? 6 నగలు కొట్టేసి ఎలాగైనా సరే వాడు అడిగినట్టుగా వాడి డబ్బు వాడికి ఇచ్చేయాలి. లేదంటే అమర్కి వాడు వీడియో కనుక పంపిస్తే అప్పుడు అమర్ నన్ను జీవితంలో క్షమించడు, ఈ ఇంట్లో నుండి వెంటనే గెంటేస్తాడు. అమర్ కనుక నన్ను ఇంట్లో నుండి గెంటేస్తే ఇక ఎప్పటికీ నేను అమర్ ఇంట్లోకి కానీ జీవితంలోకి కానీ అడుగు పెట్టలేను అని చెప్పి మనోహరి ఏం చేయాలి ఈరోజు రాత్రికే 6 నగలు కొట్టేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది. మరోవైపు అమర్ గదిలోకి వెళ్తాడు. బాగి కరుణతో రెడీ అవ్వడానికైతే రెడీ అయ్యాను, కానీ చాలా కంగారుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. ప్రేమించేటప్పుడు లేని కంగారు ఇప్పుడెందుకే, వెళ్ళు గదిలోకి, నీ కోసం
నీ ప్రేమను గెలిపించడం కోసం ఈరోజు నా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నేను క్యాన్సిల్ చేసుకున్న మరి నీ కోసం ఇప్పటి వరకు వెయిట్ చేశాను. ఇప్పుడు నువ్వు ప్లాన్ అంతా క్యాన్సిల్ చేస్తే ఎలా? ఇంతలా రెడీ అయ్యి ఆయనకు కనిపించకపోతే ఎలా వెళ్ళవే అంటూ కరుణ ఒక్కసారిగా బాగీని గదిలోకి తోసేసరికి బాగీ వచ్చి అమర్ బెడ్ మీద పడిపోతుంది. ఇక దాంతో అమర్ బాగీ వైపు సీరియస్గా చూస్తూ ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పడిపోయా అని చెప్పి బాగీ అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమర్ బుక్ చదువుకుంటూ తనని అస్సలు గమనించకపోవడంతో అప్పుడు బాగీ బాగా ఉక్కపోతగా ఉంది కదా అని చెప్పి ఇక అలా తన చీర కొంగుతో మొహానికి విసురుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ తనని ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇక అప్పుడు బాగీ అలా అమర్కి ఎదురుగా వచ్చి నిలబడుతూ నా శారీ ఎలా ఉందో ఒక్కసారి చూసి చెప్పండి అని అంటూ ఉంటుంది. ఇక దాంతో అమర్ ఏమైంది ఈరోజు నీకు అని చెప్పి అంటూ ఉంటాడు. ఏం లేదు అని చెప్పి ఇక అలా బాగీ కంగారు పడిపోతూ ఇక కావాలనే కింద బెడ్షీట్ వేసుకుని పడుకుంటుంది. పక్కకు తిరిగి పడుకున్న తర్వాత నేను ఇలాగే ఉంటే ఆయన నన్ను ఏమాత్రం పట్టించుకోరేమో, ఒక్కసారి ఆయనతో మాట్లాడి చూద్దామని చెప్పి బాగీ పక్కకు తిరిగి ఏమండి పడుకున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లేదు, ఏంటో చెప్పు అని అమర్ అంటాడు. ఇక అప్పుడు బాగీ నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలని అనుకుంటున్నాను, నా మీద మీకున్న అభిప్రాయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు అమర్ మొదట్లో నిన్ను చూసినప్పుడు ఈ ప్రపంచంలో నీ అంత తింగర్ది లేదేమోనని అనిపించింది. తర్వాత నువ్వు కేర్ టేకర్గా ఈ ఇంటికి వచ్చినప్పుడు పని మీద నువ్వు చూపించే రెస్పెక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. మనుషులపై నువ్వు చూపించే అభిమానం, అమ్ము ప్రమాదంలో ఉన్నప్పుడు ప్రాణాలకు తెగించి కాపాడిన నీ తెగింపు, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా నువ్వు అనుకున్నది సాధించడానికి ఎంత దూరమైనా వెళ్తావు చూడు, అదంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ఇక అమర్ బాగీలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడు బాగీ ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత బాగీ అలా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. ఇక అమరేమో నా భార్య ఆరులో కూడా అచ్చం ఇవే క్వాలిటీస్ ఉన్నాయి, అందుకే నిన్ను చూసిన ప్రతిసారి కూడా నాకు ఆరునే గుర్తొస్తూ ఉంటుంది అని చెప్పి ఇక అలా అమర్ అంటూ ఉంటాడు. ఇక బాగీ కింద పడుకోవడంతో సడన్గా అటువైపుగా ఒక బొద్దింక వస్తూ ఉంటుంది. ఇక ఆ బొద్దింకను చూడగానే బాగీ భయపడిపోతూ బొద్దింక బొద్దింక అని చెప్పి ఇక అలా ఒక్కసారిగా మంచం మీదకి దూకుతుంది. అమర్ని హక్ చేసుకుంటుంది. ఏమైంది మిస్సమ్మ అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగీ బొద్దింకండి, చిన్నప్పటి నుండి నాకు బొద్దింకంటే చాలా భయం అని చెప్పి అంటూ ఉంటే ఇక అలా అమర్ కూడా బాగీని హక్ చేసుకుంటాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా ఆ రోజు రాత్రి ఒకటవుతారు. ఇక తెల్లవారగానే తన పక్కన బాగీని చూసి అమర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. మిస్సమ్మ రాత్రి ఏం జరిగింది అని చెప్పి ఇక అలా అమర్ అంటూ ఉంటే అప్పుడు బాగీ సిగ్గుపడుతూ ఉంటుంది. నన్ను క్షమించు మిస్సమ్మ, నా వల్ల తప్పు జరిగిపోయింది, రాత్రి నేను నిన్ను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు బాగీ మనమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం, మీరు నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదండి అని చెప్పి ఇక అలా బాగీ అంటూ ఉంటుంది. మీరు ఆఫీస్కి రెడీ అవుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకువస్తాను అని చెప్పి ఇక అలా బాగీ కిచెన్లోకి వెళ్తుంది. ఇక అలా బాగీ కిచెన్లోకి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటే అప్పుడు బాగీ కిచెన్లో రాత్రి జరిగిందంతా తలుచుకొని సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక వెంటనే కరుణకి ఫోన్ చేసి వసే కరుణ, మన ప్లాన్ సక్సెస్, నిన్న రాత్రి ఆయన నాతో చాలా క్లోజ్గా ఉన్నారు అని చెప్పి ఇక అలా అంటూ ఉంటే బాగీ కరుణతో మాట్లాడుతున్న మాటలు విని మనోహరికి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. అంటే రాత్రి వీళ్ళిద్దరూ ఒకటయ్యారనమాట. ఏదైతే జరగకూడదు అనుకున్నానో అది జరిగిపోయింది. ఇక ఇప్పుడు అమర్ మనసులో దీని స్థానం నాటుకుపోతుంది. ఎలాగైనా సరే ఏదో ఒకటి చేసి బాగీ మీద నింద వేసి ఈ ఇంట్లో నుండి వెళ్ళగొట్టాలి, లేదంటే అమర్ నాకు దూరం అయిపోతాడు అని చెప్పి మనోహరి అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆరు కూడా అమర్ బాగీ ఇద్దరు ఒకటయ్యారని తెలుసుకొని చాలా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది.
ఇక అమరేమో నా జీవితంలో ఆరుకి తప్ప మరొక ఆడదానికి చోటు ఇవ్వకూడదని అనుకున్నాను. మరి అటువంటప్పుడు రాత్రి నేను మిస్సమ్మతో అలా ఎలా బిహేవ్ చేశాను, నన్ను నేను ఎలా మర్చిపోయాను అని చెప్పి ఇక అమర్ జరిగిన దానికి నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ ఆరు, నేను ఈ తప్పు కావాలని చేయలేదు అని చెప్పి ఇక అలా అమర్ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. మరోవైపు బాగి నీల ఇంకా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇక ఇల్లంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. ఇక మనోహరి ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో తెలుసుకోవడం కోసం అని చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్తుంది. ఇక ఆ టైంలో బాగి మనోహరి రూమ్ క్లీన్ చేస్తూ ఉండగా ఇక అప్పుడు బాగికి ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడు చూసినా మనోహరి తన గదిలోకి ఎవరిని రానివ్వదు, తన వస్తువుల్ని ఎవరిని ముట్టుకొనివ్వదు. అసలు మనోహరి అంతలా ఎందుకు కంగారు పడుతుంది? ఒకవేళ తన గదిలో తనకు సంబంధించిన ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అని చెప్పి ఇక అలా బాగి మనోహరి గదిలో ఉన్న కబోర్డ్స్ అన్ని కూడా వెతుకుతూ ఉంటుంది. ఇక అప్పుడు బాగికి మనోహరి పెళ్లి ఫోటో కనిపిస్తుంది. ఇక ఆ పెళ్లి ఫోటోని చూడగానే బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇదేంటి, ఇతను ఆ రోజు పార్టీలో గన్ షూట్ చేసిన అతను కదా, ఇతని పక్కన మనోహరి ఉందేంటి అంటే ఇతను మనోహరి భర్త అన్నమాట. ఆయన అనుమానం నిజమే. ఇతను ఆ రోజు పార్టీకి వచ్చింది మనోహరి కోసమే. వెంటనే ఈ ఫోటో ఆయనకు చూపించాలి అని చెప్పి ఇక ఆ ఫోటో తీసుకొని బాగి అమర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.